ఇవాల్టి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు. నమస్తే ఇద్దరికి. ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు, మనం చూస్తే నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు నిరుద్యోగుల సమర భేరితో హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాలు మారుమోగిన పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా చలో సెక్రటేరియట్కు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు నిరుద్యోగులు, అలాగే విద్యార్థి సంఘాల నాయకులు. వారికి మద్దతు తెలిపింది బీఆర్ఎస్ పార్టీ కూడా. చాలామంది అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి. మరోసారి బూట్ల చెప్పులతో హైదరాబాద్ దద్దరిల్లిన పరిస్థితి, ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కనిపించాయనే ఆందోళన కూడా వ్యక్తమైంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవరాల్గా ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఈ సమస్య రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి. చిక్కడపల్లిలో ప్రధానంగా నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమాలు, అలాగే పరిణామాలకు సంబంధించిన నేపథ్యం. స్పష్టంగా ఈరోజు పరిపాలన అంటే మనము ఇట్లాంటి ఫొటోస్ 10 ఏళ్ల క్రితం చూసాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొట్టమొదటిసారి చూస్తున్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జీలు, విద్యార్థుల మీద పోలీసులు దాడులు. అంటే 10 ఏళ్ల క్రితం ఏమో తెలంగాణ సాధించడం కోసం యూనివర్సిటీ కావచ్చు, గ్రామాన ప్రజలు విద్యార్థులు కీలక భూమిక పోషించి ముందుకొచ్చారు. కానీ ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, మంచిగా పరిపాలించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలనే ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు. ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ఇతర రాజకీయ పార్టీలు అడుగుతున్నారు. తప్పేం కాదు. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ రాజకీయ పార్టీ వస్తుంది, అది అనివార్యం. వాళ్ళు కూడా అట్లనే వచ్చిండ్రు కూడా గతంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళే లక్ష్యం పెట్టుకున్నారు. ఏమని? మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. వాళ్ళే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 అని ప్రియాంక గాంధీ మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వెళ్ళడం జరిగింది, సిటీ సన్ లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ గెలుపు కోసం పనిచేసిన మోతీలాల్ నాయక్, ఇతర విద్యార్థి నాయకులు కాలుకు బల్పం కట్టుకొని తిరిగినారు. గ్రామాన మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అవ్వ, మాకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ కోసం పనిచేసిన విద్యార్థులు వీళ్ళంతా, నాయకులంతా. ఈరోజు మీరు మెగా డిఎస్ చేస్తానని 25 లక్షలు అని, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలకు క్యాలెండర్ రిలీజ్ చేస్తానని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని, ఇప్పటికి 6 నెలలు అయిపోయి 7వ నెల ఎంటర్ అయింది. ఇప్పటి వరకు మీరు ఏమీ చేయలేకపోతున్నారు. అదే కదా మీరు అదే ఈ హౌజ్లోనే, ఏదైతే హౌజ్లో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి 1:100 జరగాలి, ఇంటర్వ్యూలు జరగాలని తీసుకోవాలని గ్రూప్ 1 ఆయనే మాట్లాడిండు. గత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిండు. మరి ఇప్పుడు చేయమంటే ఎందుకు చేయట్లేదు? కాబట్టి నేనేమంటున్నా, స్పష్టంగా ఈరోజు ఇంత తక్కువ కాలంలో, ఇంత 6 నెలల కాలంలోనే రైతుల నుంచి వ్యతిరేకత, అయ్య వాళ్ళ నుంచి పెన్షన్ రాలేదని వ్యతిరేకత, చెల్లెళ్ళ పెళ్లిళ్ళైన వాళ్ళకు తులం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్యం రాలేదని వ్యతిరేకత, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తానన్న అది వ్యతిరేకత. ఈరోజు వాళ్ళేమో స్తబ్దంగా చూస్తున్నారు వాళ్ళ పనులలో ఉండి. విద్యార్థులేమో ఈరోజు పోరాటానికి సిద్ధమైనరు. ఇంత తక్కువలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఈరోజు నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నాను, ఇక్కడ నుంచి మన టీ నుంచి అడుగుతున్నా. ఈరోజు ప్రజాస్వామికవాదులు అనేటోళ్ళు, ప్రజల గొంతుగాని మాట్లాడిన కోదండరామ్ సారు, అదే విధంగా మురళి గారు, ఆకునూరు మురళి గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? వీళ్ళు మాట్లాడాలి కదా, గవర్నమెంట్తో యాక్సెస్ చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు? కోదండరామ్ రెడ్డి మాట్లాడాలి కదా. కోదండరామ్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి. అప్పుడు ఉద్యోగాలు వేరు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు నువ్వు ఫోటోలు దిగి నువ్వు ప్రచారం చేసుకున్నావు, అప్పుడు సపడిగా కూర్చున్నారు. మరి ఇప్పుడు మాట్లాడారు కదా కోదండరామ్ రెడ్డి. మాట్లాడకపోతే ప్రజలకు, విద్యార్థులకు ఏం సజెషన్ ఇస్తున్నట్టు, ఏం సూచన ఇస్తున్నట్టు? యాక్సెస్ చేయాలి కదా గవర్నమెంట్తో. నువ్వు యాక్సెస్ చేయడానికే ఉన్నావు కదా. గత ప్రభుత్వం కలవలేదు అన్నావు కదా, అసలే లోపలికి రానియాలన్నావు కదా, ఇది ప్రజాపాలన అన్నావు కదా. ఒక్కరు ప్రజాపాలన, ఒకరోజు ముఖ్యమంత్రి కలిసిండు, ఒకరోజు డిప్యూటీ మంత్రి కలిసిండు, ఒకరోజు మంత్రి కలిసిండు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత అవుట్ సోర్సింగ్. ఎవరు లేడు అక్కడ. కంచెలు బద్దలు కొట్టినామని ఇప్పుడు కంచెలు పడ్డాయి. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు బట్టి కంచెలు పడ్డాయి. నేనేమంటున్నా, మీరు స్పష్టంగా ఈరోజు మీరే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఏమని? 5 నిమిషాలలో 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తానని మీరే పెట్టుకున్నారు టార్గెట్. ఏది మరి 10 కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు కూడా నడతలేవు కదా. నువ్వు చెప్పిన హామీలే కదా. 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అన్నావు కదా. నువ్వు గ్రామాన తిరిగి చెప్పినావు కదా. మరి ఏది నువ్వు ఉద్యోగ హామీలు? ఇప్పుడు మళ్ళీ వచ్చి బట్టి విక్రమార్క మళ్ళీ మరో డిఎస్ వేస్తారు. మీరే మెగా డిఎస్ వేసి 2,500 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. మాట్లాడాలి కదా. మీరు ప్రజాపాలన అంటున్నారు కదా. కాబట్టి ఇప్పటికైనా నేను స్పష్టంగా చెప్తున్నా, కోదండరామ్ రెడ్డి, ఆకునూరు మురళి, మిగతా ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు ఎవరైతే అని చెప్పి గత ప్రభుత్వాన్ని ఆగమాగం చేసి మాట్లాడారు, ప్రజల గొంతుగా ఇప్పుడు కూడా ప్రజల గొంతుగా మాట్లాడాలి, విద్యార్థుల గొంతుగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు మీరు? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారా? అదే చెప్పండి. మీరు ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, మేము గవర్నమెంట్లో ఉన్నాం, మేము మాట్లాడలేమని చెప్పండి. మరి కుంటి సాకులు చెప్పుకుంటా కూర్చుంటే కాదు కదా. విద్యార్థులు లొల్లి చేస్తుంటారు కదా. రాకేష్ గారు, మనం చూస్తూ ఉంటే ఓవైపు గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన
విద్యార్థులు అభ్యర్థులు, మరోవైపు చూసుకుంటే డిఎస్సికి సంబంధించిన ఆందోళన, రోజు రోజుకు కూడా సమస్య తీవ్ర రూపం దాలుస్తున్న ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాని పరిస్థితి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలిపించిన పరిస్థితి పెద్ద ఎత్తున విజయవంతమైందని కూడా మనం వార్తలు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. చివరికి సాయంత్రం చిక్కడపల్లిలో నిరసన కొనసాగిస్తున్న వారిపై ఏకంగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారనే వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టీ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా రాజు గారికి, మీకు, గొలుసుల శ్రీనివాస్ యాదవ్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, గత ప్రభుత్వం ఈ రోజున్న ప్రభుత్వం రెండు కంపారిజన్ రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో మొత్తం ఏవైతే పోస్టులు 2,32,308 పోస్టులు ఐడెంటిఫై చేయడం జరిగింది, దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోస్ట్ ఎంతమందిని రిక్రూట్ చేశారంటే 1,60,000 మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసేసారు. ఓకే, మొన్న ఇచ్చినటువంటి 40,000 తోటి కలుపుకుంటే మనం 2 లక్షల ఉద్యోగాల్ని గత ప్రభుత్వం రీచ్ అయిపోయింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది, వాళ్ళందరికీ జాబ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే కేటీఆర్ గారు ఏదైతే రామన్న చెప్పిండో ఆ చెప్పినటువంటి డేటా మనం గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఓకే, ఈ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది అనేది. ఆ 40,000 కూడా మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, మనం ఇచ్చేసినాం. ఈరోజు ఉన్నది ఏంది, ఆల్రెడీ మనం నోటిఫై చేసిన ఇంకొక 32,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని ఇచ్చేయచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఒక అంశం అండి. రెండో అంశం ఏంటంటే ఈరోజు డిఎస్సి వాళ్ళు అడుగుతుంది ఏంది, డిఎస్సి రాయమని అనట్లేదు. వాళ్ళు అడుగుతున్న స్పష్టంగా ఏం చెప్పారంటే, మీరు టెట్ రిజల్ట్కు డిఎస్సికి మధ్యలో 36 రోజులు ఉన్నాయి. దాంట్లో హాస్టల్ వార్డెన్ పోస్టులకు, అదేవిధంగా డిఏఓ పోస్టులకు 5 రోజులు మేము మా ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపరేషన్ పోయింది. మాకున్నది 26 రోజులు. దాంతో ఇంత హ్యూజ్ సబ్జెక్ట్ డిఎస్సికి ఉన్నటువంటి సబ్జెక్ట్ని అంతా చదవలేము. కాబట్టి వాటికి ఒక 4 రోజులు టైం ఇవ్వండి, టైం ఇచ్చి పెట్టండి అని చెప్పేసి అంటున్నాం. లేదు మేము పెడతామని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు, 20,000 టీచర్ పోస్టు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఓకే, వాళ్ళు వేసింది మనం వేసిన 5,000కి ఇంకొక 5,000 6,000 కలిపారు, 11,000 అని చెప్తారు. అసలు నిరుద్యోగులు అడుగుతుంది ఏంది, ఎందుకంటే మన ద్వారా టీ న్యూస్ ద్వారా పోవాల్సింది ఏంది, ఇక్కడ స్పష్టంగా ఏంది, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏంది, ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద దమనకాండం చేస్తుంది అంటే వాంటెడ్లీ ప్రభుత్వానికి ఒక మెంటల్ ఇంటెన్షన్ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఓకే, ఏంటంటే కనీసం ఒక ఎగ్జామ్ పెట్టలేని పరిస్థితి. ఈరోజు 1:50 అన్నారు గ్రూప్ 1లా, దాంట్లో 3,232 మందికి ఎక్స్ట్రా ఇచ్చారు, 1:57 చేసారు. ఆ 7% ఎవరిని తీసుకొచ్చినామంటే దానికి సమాధానం రాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు అమ్మేసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఏడబ్ల్యూఈసు, ఏఈసు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు. అవి ఇంకా బేరాలు నడుస్తున్నాయి. ఓకే, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ప్రభుత్వం, పైరవికారుల ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి. ఇదంతా ఒక అంశం అయితే, ఇంకో దిక్కేంది, ఇదే సమయంలో టాపిక్ను డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే రైతు బంధు పర్లేదు, రైతులు అడుగుతుర్రు ఊళ్ళల్లో, రైతు బంధు ఎప్పుడు వేస్తామంటారు, రైతు రుణమాఫీ ఎట్లా చేస్తామంటారు. అరే నీకు రేషన్ కార్డు ఉండాలంటుండు, పాన్ కార్డు ఉండద్దు అంటుండు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దు అంటుండు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావద్దంటుండు, 190 కొర్రీలు పెడుతురు. ఆ కొర్రీలన్నీ కవర్ చేయడానికి ఏం చేయాలి, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఒక దిక్కు ఎమ్మెల్యేలను తీసుకోవాలి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూలగొట్టుర్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, అంతకుముందు రైతు బంధు అడుగు చెప్పుతోడు కొడతా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే ఆయన, కంప్లీట్గా టీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టుర్రి. పర్మిషన్ ఉందా లేదా కాదు, ఆఫీస్ కూలగొట్టండి. ఓకే, నేనేమంటున్నానంటే కంప్లీట్గా సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 420 420 కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక చీటర్ ప్రభుత్వంగా ఈరోజు నిరూపితమవుతుంది. రైట్, ఒక దిక్కు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు, ఇంకో దిక్కు రైతులను మోసం చేస్తున్నారు. ఎటు దిక్కు చూసినా కానీ మోసాలతోటి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణం నుంచి రైతులను విముక్తి చేస్తామన్న హామీ కోసం రైతులు దాదాపు 7 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. హామీ అమలు ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో అనేక రకాల ఆంక్షలతో నిన్న విధి విధానాలు రూపొందించారనే వార్త తెరపైకి వచ్చిన పరిస్థితి. మార్గదర్శకాలు రూపొందించారు, రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ అని ప్రభుత్వం చెప్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మొదట ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో బై డిఫాల్ట్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినప్పుడు అది చట్టం అయినట్టే, ఆల్మోస్ట్ ప్రజలకు ఇచ్చిండ్రంటే అది యాక్సెప్టెడ్ అయినట్టు, అది అమలు చేయాలని అర్థం. మేము కట్టుబడి ఉన్నాం దీనికని అర్థం. ఒకటి. రెండోది 6 గ్యారంటీలు అన్నారు కదా, 6 గ్యారంటీలలో ఇన్సైడ్ ఈజ్ 13 గ్యారంటీలు, మొత్తం 13 గ్యారంటీలు ఉన్నట్టు.
ఈ 13 గ్యారెంటీలు వాళ్ళు రాగానే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము క్యాబినెట్ చట్టబద్ధత చేస్తామని చెప్పినారు. స్పష్టంగా ఏం చెప్పినారు అది మర్చిపోతున్నాము. వాళ్ళు రాగానే మొదటి క్యాబినెట్లోనే మేము ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తామని చెప్పినారు. అన్న రాకేష్ అని అన్నట్టు మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొత్తం 420 హామీలు. ఇందులో ప్రధానమైన ఈ 6 గ్యారెంటీల్లో రుణమాఫీ అనేది ప్రధానమైన డిమాండ్. ఇప్పటి వరకు దాని మీద ఏది లేదు. వాళ్ళు ఊరికేనే లీకులు ఇస్తున్నారు తప్ప విధి విధానాలు ప్రధానంగా ఒకటి చట్టబద్ధత చేయాలి వాళ్ళు ఫస్ట్. రెండోది ప్రతి ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి విధి విధానాలను అమలు చెప్పాలి. ఆ విధి విధానాలను ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్ని క్యాబినెట్లు అయినరు, ఇన్ని సబ్ కమిటీలు వేస్తాండ్రు, కమిటీలు కాలయాపన జరుగుతుంది తప్పించి ఒక్కదానికి కూడా విధి విధానాలు వాళ్ళు ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రభుత్వం బయటికి అధికారికంగా రిలీజ్ చేయలేదు. రెండో విషయం, ఈరోజు రైతు బంధు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ రైతు బంధు పోయినసారి ఎండాకాలం పంటకు ఎప్పుడు ఇచ్చిందంటే కోతల మీద ఇచ్చారు, ఒడ్లు కొనేటప్పుడు రైతు బంధు. ఈరోజు నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, ఈరోజు నాట్లు దగ్గర పడ్డాయి, కరిగట్టు అవుతుంది, నాట్లు నారు పోసుకున్నాం, ఇప్పటి వరకు రైతు బంధు రాలే. ఇప్పుడు రైతు ఎక్కడికి పోవాలి? మళ్ళీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి మళ్ళీ వడ్డీ తెచ్చుకునే పరిస్థితి. అంటే నీకు రైతు బంధుకు దిక్కు లేదు. ఈరోజు రుణమాఫీ ఏదైతే 2 లక్షలు అన్నావో నువ్వే చెప్పుకున్నావు, ఇంతకుముందు చెప్పిన నేను, వాళ్ళే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. డిసెంబర్ 9 తారీఖు రాగానే మేము మొదటి సంతకం పెట్టి 2 లక్షల రుణమాఫీ అన్నారు. లేదు, మీలాంటి సీనియర్ జర్నలిస్టు అడిగితే బట్టి విక్రమార్కను ఆ రోజు ఏమన్నాడు, మేము ఆర్బీఐ గవర్నర్లతో చర్చిస్తున్నాము, మా దగ్గర మేధావులు ఉన్నారు, మేము గత ఆర్థిక మంత్రులతో చర్చిస్తున్నాము, చిదంబరంతో చర్చిస్తున్నాం, మన్మోహన్ సింగ్తో చర్చించే ఈ పథకాలను పెట్టినాం. ఇలాంటి జర్నలిస్టులు అడిగాడు, తులం బంగారం అంటున్నారు సార్, మరి అవుతుందా 2 లక్షల రుణమాఫీ అయితే అంటారా అన్న. మేము మొత్తం అందరితో చర్చించే మేము. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈరోజు రుణమాఫీ పెట్టే ముందు వాళ్ళు బాగా ఆలోచించి చర్చించే పెట్టామన్నారు. వచ్చినాక ఏం చేశారు, చేతులు ఎత్తేసి ఇప్పుడు ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 కూడా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చే సమయంలో ఏమైంది, ఇప్పుడు నేను ట్రాక్టర్ కొన్నా, ట్రాక్టర్ ఎట్లా కొన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి కొన్నా. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే నాకు రేషన్ కార్డు ఎట్లుంటుందిగా. ఇప్పుడు నేను 2 లక్షల రుణమాఫీ తీసుకున్నది వాస్తవమే కదా, నేను రైతు అనేది వాస్తవమే కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి ఇక్కడ వీళ్ళు దాదాపు అందరినీ ట్రిమింగ్ చేయదలుచుకున్నారు, మొత్తం కట్ చేయదలుచుకున్నారు. ఇది ఇప్పటికి కూడా రైతులకు ఏ రైతు కూడా రాదు. ఎందుకు రాదు అంటే చెప్తున్నా, బండి కొన్నాడు, బండి లోన్ మీద కొన్నాడు. లోన్ రావాలంటే నువ్వు జీరో ఐటీ అనే ఫైల్ చేయాలి, నీకు పాన్ కార్డు ఉండాలి కంపల్సరీ. నీకు పాన్ కార్డు ఉన్నాక నువ్వు ఎట్లా ఎగ్జిబిషన్ అవుతావు, ఎట్లా వైట్ కార్డు ఉంటుంది నీకు? వైట్ కార్డు ఉన్నోడే కులమానమని నువ్వు చెప్తున్నావు, వైట్ కార్డు ఎవరికి ఉంటుంది? సో ఏ క్రైటీరియా మీద ఉంటుంది? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అన్నీ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి ఒక 5,000 మందికో 4గురికో, నాకు తెలిసి నేను ఒకటి అంచనా వేస్తున్నా, మేబీ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఆ రోజు ఆగస్టు 15 రోజు ఏదైతే జెండా ఎగిరేస్తాడో ఓ జిల్లాకు 10 మందిని తెలిసి ఫోటో దిగుతాడు ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి జిల్లాకు 10 మంది రైతులను తెలిసి ఇగో రుణమాఫీ అయిందని పెట్టి ఫోటో దిగి ఆ ఫోటో రిలీజ్ చేస్తాడు అనుకుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వము, ప్రజలు చూస్తున్నారు, రైతులు చూస్తున్నారు, మీరు విధి విధానాలు చెప్పండి. విధి విధానాలు ఇప్పటివరకు చెప్పలేదు, ఓన్లీ లీకులు ఇస్తున్నారు. ఆ లీకుల మీదనే నడిపిస్తున్నారు మొత్తం ప్రభుత్వం అంతా. నీకు విధి విధానం ఒక్కదానికి కూడా లేదు విధి విధానాలు. ఈ విధి విధానాలు చెప్పకుంటే ఇంకా కన్ఫ్యూజన్, నీకు దోషింది నువ్వు చెప్తున్నావు, నాకు దోషింది నేను చెప్తున్నా, ప్రజలు ఆగమైపోతున్నారు. రైతుల కాలం నెత్తి మీదకి వచ్చింది, రైతు బంధు లేదు. ఇంకో విషయం చెప్తున్నా, ఈరోజు రైతు భరోసా ఏదైతుందో, సారీ రైతు బీమా అవుతుందో, ఆ బీమా ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎవడు ఆలోచించాలి. వాస్తవం చెప్తున్నా, ఈరోజు అంత చనిపోతే 5 లక్షలు ఎవడిస్తాడన్న? ఇంటికాడ 2-3 రోజుల తర్వాత ఎవరు మన ఇంటి దిక్కు చూడరు. 5 లక్షల రూపాయలు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేస్తే ఎంత ధైర్యం ఉంటుంది? కాబట్టి అట్లాంటిది కూడా ఈరోజు ఈ జూలైలో అయిపోయింది, బీమా అయిపోయింది. ఆ ప్రీమియం కట్టాలి, ఇప్పటివరకు కట్టాలి. నువ్వు రైతు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అడిపోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పిన ఏవైతున్నాయో డిమాండ్, మీరు చెప్పిన హామీలు ఏవైతున్నాయో హామీలకు మంచిగా పరిపాలించే ప్రయత్నం చేయండి, అమలు చేసే ప్రయత్నం చేయండి అని కోరుకోవడం. రాకేష్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం, ఓవైపు ఏమో రైతు రుణమాఫీ జరగాలి అంటే రేషన్ కార్డు కంపల్సరీ అనే ఒక నిబంధన మార్గదర్శకాల్లో రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని కూడా ఓవరాల్గా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు నిన్న మార్గదర్శకాలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఈ నిబంధనలు? ఒకటండి, ప్రధానంగా ఆ రోజు అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న రోజు నాట్ ఓన్లీ ఒకరు కాదండి, అందరు కమ్యూనిస్ట్ నాయకులు కూడా వచ్చి చర్చించింది. ఎందుకంటే ఆ చర్చల్లో మేము కూడా కూర్చున్నాం కాబట్టి, రైతు బంధు వేసేటప్పుడు అన్న ఇట్లెట్లు వేస్తున్నావు, మనకు ఎవరైతే ఉంటారో రైతులు అందరికీ అందరికీ వేయాలి కదంటే
సార్ అన్నాడు ఎవరికి భూమి ఉంటే వాళ్ళకి కంపల్సరీ డబ్బులు ఇద్దామని చెప్పేసి అన్నారు. ఆ రోజు మనం రైతు బంధు తీసుకొచ్చిన రోజు ఈ రాష్ట్రంలో దగ్గర 60 లక్షల మంది ఉండే. తర్వాత మనం రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమతాలన్నీ చిన్నగెత్తున్న క్రమంలో దాదాపుగా 75 నుంచి 79 లక్షల మంది రైతులకు ఈరోజు పెరగడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది 28,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది. 28,000 కోట్ల రూపాయలు. ఏది లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు ఫస్ట్ టైం సెకండ్ టైం కలిపి 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఫస్ట్ టైం ఏమో 17,000 కోట్ల రూపాయలు చేసారు. నెక్స్ట్ వచ్చేసి దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు చేసారు. ఇంకొక 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేయాలి యాక్చువల్. నెంబర్ 1. నెంబర్ 2 రైతు బంధు కింద 73,000 కోట్ల రూపాయలు రైతులకి బ్యాంకులలో ఇచ్చారు. 73,000 కోట్ల రూపాయలు అంటే మీకు ఇక్కడ ఏమైంది, రైతు బంధు అది ఏదైతే మన రుణమాఫీ, అదేవిధంగా రైతు బీమా, వీటన్నిటి కలిపి 1,15,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో ఇచ్చారు. ఇవన్నీ ఒక అంశం అయితే మళ్ళీ విద్యుత్కు దాదాపుగా 1,35,000 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. అంటే సబ్సిడీ లెక్క తీసుకుంటే మొత్తం కలిసి 2,50,000 కోట్ల రూపాయలని రైతులకు మాఫీ చేయడం జరిగింది నేరుగా డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు, అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, అన్నీ కూడా అసలు ఈ ప్రభుత్వం మొత్తం కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం కూడా రైతుల మీదనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నానంటే సరే ఇదంతా ఒక అంశం అయితే ఇప్పుడు నువ్వేమంటున్నావు, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఈరోజు ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులు వాళ్ళకు రైతు బంధు అయ్యి సరే నువ్వు విధి విధానాల తర్వాత రూపొందించుకో, వాళ్ళు మిగతా వాళ్ళు రైతులా కాదని తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే నువ్వు వేయాల్సింది ఏంది, నువ్వు ఆల్రెడీ కిసాన్ సమ్మాన్ యోజన కింద 5 ఏళ్ళకించి పడుతుంది కదా, 5 ఏళ్ళకించి 6 ఏళ్ళకించి డబ్బులు పడుతున్నాయి కదా, మరి వాళ్ళకైతే రైతు బంధు అయ్యి ఇప్పుడు ఎందుకు వేస్తలేవు రైతు బంధు, దానికి విధి విధానాలు ఏంది, నువ్వు చేయాల్సింది ఏంది, సరే పోయి నీ దగ్గర డాటా లేదు నేను కరెక్ట్ అవుతాను, సెంట్రల్ అయితే కరెక్ట్ అవుతుందని చెప్తాను కదా, వేసినప్పుడు దానికైతే రైతు బంధు వేయాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఫస్ట్ నువ్వు ఈ 35 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసేయి. నువ్వు ఐడెంటిఫై చేయడానికి అవసరం లేదు కదా. దీనికి ఏం చేస్తుండే ఒకదానికి ఒకటి లింక్ పెట్టుకుంటా డిలే చేయడానికి ఏమేం కావాలని ప్రాసెసింగ్ వెతుక్కుంటుండు. నిన్న చూడండి అంటే డిలే ఎట్లా చేస్తాడంటే ఒక స్ట్రాటజీగా చేస్తుంటాడు. ఏంది రైతు బంధు రైతును అగో నీకు ట్రాక్టర్ ఉన్నది లేకపోతే నువ్వు ఐటీ కడుతున్నావు అని చెప్పేసి ఒక అంశం అయితే ఇప్పుడు ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలి. దానికి ఏం చేసిండు మళ్ళా బీసీ జనగణన కాలేదు అంటే అవి కూడా పెట్టాడు. రైతు బంధు చేయడు, రైతు రుణమాఫీ చేయడు, ఎలక్షన్లు పెట్టాడు, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, పంటలకు నీళ్లు రావు, కరెంటు రాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏమైతే దొంగ హామీలు ఇచ్చేసి ఈరోజు స్పష్టంగా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు, మా కేసీఆర్ గారు ప్రభుత్వం 9.5-10 ఏళ్ల సమయంలో మేము ఇచ్చింది 2,50,000 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్ ఇచ్చినాం. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసిన పైసలు 1,20,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసినాం. ఇంకా మిగతా కరెంటుకి ఇచ్చినాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ దగ్గర మా డేటా ఇది కరెక్టు, మీ దగ్గర ఏమైనా ఉందో చెప్పు మరి. శ్రీనివాస్ యాదవ్ గారు ప్రధానంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక మాట, ప్రభుత్వంలో వచ్చినాక మరో మాట మాట్లాడుతున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శ. ఇందులో భాగంగా రైతాంగానికి సంబంధించి గతంలో అంటే 10 ఏళ్ల పాటు పండుగగా సాగిన వ్యవసాయం అనేది 7 నెలల కాలంలో రైతాంగం ఓవైపు సాగునీటికి సంబంధించిన కష్టాలు, కరెంటుకు సంబంధించిన కష్టాలు, రైతు బంధుకు సంబంధించిన వేచి చూడాల్సిన పరిస్థితి, ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో కూడా రకరకాల ఆంక్షలు. ఓవరాల్గా వ్యవసాయం అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7-8 నెలల కాలంలో ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనకు స్పష్టంగా 1+1=2 అన్నట్టు అర్థమవుతుంది. గతం 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఈ తెలంగాణ పరిస్థితి ఏంది, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు బషీర్బాగ్ కాల్పులు ఎవరి కోసం జరిగినాయి? రైతుల కోసమే కదా. ముదిగొండ కాల్పులు రైతుల కోసమే కదా, పొడి వ్యవసాయం కోసమే కదా. ఆ రోజు కరెంటు కష్టాలు మనకు తెలియంది కాదు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి హౌజ్లోనే చెప్పిండు, మా నాన్న చచ్చిపోతే నేను పోతే నీళ్ళు లేకపోతే హెల్పర్కి 500 ఇచ్చి వేయించుకున్న అధ్యక్ష అని హౌజులనే మాట్లాడిండు కదా స్పష్టంగా. మనమే ఏదో అబద్ధాలు చెప్పని అవసరం లేదు. ఒకప్పుడు పాలమూరు లేబరు పుట్టబట్టుకొని దేశమంతా పాలమూరు లేబర్ కనిపించిందని మనమే మాట్లాడినాం కదా. సూరత్కు, భీమండికు, బొంబాయికు కడుపు పట్టుకొని ఉత్తర తెలంగాణ నుంచి పోయిన రైతులందరూ ఉన్నారు కదా, దుబాయ్కి పోయిన రైతులు ఉన్నారు. ఈరోజు దండుగన్న వ్యవసాయము
గత ముఖ్యమంత్రి కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమన్న ముఖ్యమంత్రి, హైదరాబాద్ ఒకటే టెక్నాలజీ, వ్యవసాయం అంటే అసలు దండుగా ముఖ్యమంత్రి వీళ్ళు ఉన్నారు కదా, మనం చూసినాం కదా. ఈ రాష్ట్రానికి అసలు కరెంటే రాదు, మీరు చీకటి అవుతారు, మీకు పరిపాలించుకోరాదు, మీకు తినరాదు, తాగరాదు, పడుకోరాదు, ఏం చేయరాదు అన్న ముఖ్యమంత్రి కూడా ప్రాణంతో బతికే ఉన్నాడు కదా. ఇదంతా చెప్పినాక 10 ఏళ్ళల్లో ఈరోజు ఎన్ని చెరువులల్లో నీళ్ళు వచ్చినాయి? మిషన్ కాకతీయ ఏంది? ఒక్క చెరువు వర్షాకాలం వస్తే ఏ పేపర్లో చూసినా అన్ని పేపర్లలో చెరువులు తెగిన కట్టలు కనిపించేది. ఒక్క చెరువు అన్నది ఎగుతుందా? ఇప్పుడు ఎండాకాలంలో మేము మాకు చిన్నప్పుడు రేగడి మట్టి తోలేటోళ్ళం పొలాలకు. ఇప్పుడు రేగడి మట్టి తోలే పరిస్థితి ఉందా? ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే స్పష్టంగా కేసీఆర్ గారికి ఒక లక్ష్యం ఉంది. రైతు స్పష్టంగా చెప్పిండు, నా ఇంటికి వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి షార్టెడ్తోనే నేను ఒడ్లు పెట్టాలి, భిక్షాన వస్తే ఒడ్ల షార్టెడ్ ఒడ్లు పెట్టేటట్టున్న రైతులు తయారు కావాలని ఇంతకుముందు అన్న ఓ మాట చెప్పిండు. రైతు బంధు అందరికి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే వ్యవసాయం పరిపుష్టం కావాలంటే అందరికి ఇస్తేనే అవుతుంది. అప్పుడున్న కాంటెస్ట్ వేరు. రైతు బంధు అందరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇయ్యపోతే రైతు బతకలేడాడు. 100 ఎకరాలు ఉంది కానీ మనకి ఒడ్లు లేవు, 50 ఎకరాలు ఉంది కానీ మనకి పంట లేదు, ఒక బోర్ లేదు, నీళ్ళే లేవు ఈరోజు అప్పుడు. సో కాబట్టి ఆ కాంటెస్ట్లో అందరికి ఇవ్వాల్సి వచ్చింది రైతు బంధు. ఊరికైనా గుట్టలకు ఇచ్చాము, షెట్లకు ఇచ్చాము, రోడ్లకు ఇచ్చామని మాట్లాడడానికి బాగానే ఉంటుంది, తన ప్రాక్టికాలిటీ వేరు. కాబట్టి నేనేమంటున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు ఒక కోటి లోపు మెట్రిక్ టన్నుల 90 లక్షలు 86 లక్షలు ఎగ్జాక్ట్లీ మెట్రిక్ టన్నుల వరి పంట పండేది. ఈరోజు 3 కోట్ల ఒక్క నిమిషం 3 కోట్ల వరి ధాన్యం ఎట్లా పండిందన్న? పట్టుకైనా పండిందా? అబరకదబ్బర అంటే పండిందా? నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రైతుకు రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, రైతు బీమా ఇస్తే ఇంత పంట పండేది. ఈ ఉత్పత్తే కదన్న గ్రామంలో వచ్చింది. ఆ ఉత్పత్తితోనే కదన్న పైసలు ఉన్నది ఇప్పుడు మార్కెట్లో. మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పింది కదా గతంలోనే, అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వస్తుంది, 50 ఎకరాలు ఉంది. అట్లా వట్టిగా అయిందా? అక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రలో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనేటోళ్ళు పోయి ఇక్కడ ఎకరం అమ్మితే ఆడ 10 ఎకరాలు ఇట్లా ఉంటుండు. ఎట్లా వట్టిగా అయిందా? 10 ఏళ్ళ మాయ చేసిండా? ఏమైనా మ్యాజిక్ చేసిండా? పీసీ సర్కార్ లెక్క నిరంతరము ఒక లక్ష్యంతో పనిచేసిండు. కరెంట్ ఇచ్చిండు, నాణ్యమైన కరెంటు. అన్న మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినాం. 3 గంటల రాత్రికి పోయి కరెంట్ వేసుకున్నాం. 2 పేసు 3వ పేసు ఒకడికొకడు ఫోన్ చేయాలి, ఫోన్ చేసి పిలుచుకోవాలి. అన్న 3 పేసులు వచ్చింది, మోటార్ వేద్దాం దా అని. ఆ పరిస్థితి నుంచి పొద్దుందాకా పోయి రైతు కటకేసి ఈరోజు పంట పండిస్తుండు. ఎట్లా పండింది? ఉట్టిగానే 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉట్టిగానే పండిందా? అదేమన్నా మిషనా? భూమి నుంచి ఉత్పత్తి చేయాలి, ఉట్టినే కాదు. అన్ని సహకరించాలి, ప్రకృతి సహకరించాలి, పనిముట్లు సహకరించాలి, అధికారులు సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి. అప్పుడే పంట బయటకు వస్తుంది. వరి ఒక పంట బయటికి రావాలంటే ఒక తల్లి కాన్పు చేసినట్టు, ఒక బిడ్డను అన్నట్టు భూమి. సో అట్లాంటి పంట వచ్చిందంటే ఒక నాయకుడు దీర్ఘకాలిక లక్ష్యంతో రైతును కడుపులో పెట్టుకొని చూసింది కాబట్టి ఇది కాళేశ్వరం. ఒక్క మాట చెప్తా, కాళేశ్వరము మొత్తం కాలిపోయింది అన్నారు కదా, మరి ఇప్పుడు నీళ్ళు ఎట్లా ఎక్కిస్తారు? రైట్, కమిషన్ అన్నారు కదా, ఇప్పుడు మరి నీళ్ళు ఎట్లా ఎక్కుతాను? మోటార్లు పెట్టుకొని నీళ్ళు ఎట్లా కూలుతున్నారు? ఇప్పుడు మరి కాలిపోయింది కదా, కూలిపోయింది కదా, మళ్ళీ ఎందుకు నీళ్ళు వస్తున్నాయి అంటున్నాను నేను ఇప్పుడు. కాబట్టి ఊరికి కాలయాపన చేయడానికి, బట్టగాల్చి మీదేసుకొని పోవడానికి తప్ప ఈరోజు ఒక దీర్ఘమైన లక్ష్యంతో చేసిండు కాబట్టి నాయకుడు ఈ పంట ఇప్పుడు అది కొనసాగించమంటుండు. కేసీఆర్ గారు నల్గొండ సభలో ఏమన్నాడు? మాకంటే మంచిగా పరిపాలించి మరో 5 సంవత్సరాలు పరిపాలించమన్నారు. హరీష్ రావు గారు అదే చెప్పారు, కేటీఆర్ గారు అదే చెప్పారు, హౌస్లో చెప్పారు. వీళ్ళు ఆగమాగమై ఆడిబడివై ఇచ్చిన హామీలను అమలుపరచకుండా కాలయాపన కమిషన్ల మీద వేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికైనా మీకు మంచి అధికారం ఇచ్చిండ్రు, మంచి మెజార్టీ ఇచ్చిండ్రు, అటువైపు పరిపాలించండి. తెలంగాణ మనలో పొందండి, తెలంగాణ ఆర్థిక సామాజిక అభివృద్ధి ముందుకు తీసుకుపోండి. ఇది ప్రజలు కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు. రాకేష్ గారు, ఇక్కడ గతంలో చూసాం, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు రైతుకు రక్షణ వలయంగా అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి. శాచ్యురేషన్ మోడ్లో పథకాలు ప్రజలకు అందించాలి, రైతాంగానికి అందించాలనే ఆలోచన. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఏ రకంగా కోతలు విధించాలి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనే ప్రయత్నమే పెద్ద ఎత్తున జరుగుతుందనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ప్రాధాన్యతల్ని? అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కానీ రైతే రాజుగా ఆలోచించారు. రైతు రాజు లెక్క ఉండాలి, జై జవాన్ జై కిసాన్ అనే ఒక దాన్ని నమ్ముకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏ రైతు కూడా ఎవరింటి ముందర నిలబడద్దు, అది ఏ పార్టీ నాయకుని ఇంటి ముందర నిలబడద్దు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీటీసీ, ఏ సర్పంచ్ ఇంటి ముందర నిలబడద్దు. డైరెక్ట్గా ఆయన అకౌంట్లోకి పైసలు పడాలి. అప్పుడు రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటాడు. ఇప్పటికి కూడా మన తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, 70 to 75% అంటే రైతు ఉత్పత్తుల మీద ఆధారపడేటువంటి జనాభాని. ఎందుకు అంటే
ఈరోజు అంటే రైస్ మిల్లులు కావచ్చు, లేకపోతే ఫ్లోర్ మిల్లులు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? రైతు దగ్గర పైస లేదు. రైతు దగ్గర పైసలు ఉంటాయి. అంటే ఒక చిన్న కాన్సెప్ట్ అండి. మొన్న ఒక ఫంక్షన్ పోతే మా దోస్తు అంటే మేరాయన కలిసిండు. ఆ కలిసిన తర్వాత ఏం ఎట్లున్నదంటే, అరే రైతుల దగ్గర పైసలు బట్టలు ఎవరు కుట్టించుకుంటారా అన్నాడు. అంటే రెడీమేడ్ బట్టలు కొనుక్కోరు కదా ఎవరు, కానీ అందరూ ఊళ్ళో కుట్టించుకుంటారు. కుట్టుకొచ్చారంటేనే వాళ్ళ దగ్గర ఉన్నట్టు పైసలు. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది. మొత్తం మార్కెట్ అంతా స్తబ్దంగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని వేధించాలి. కేసీఆర్ గారు ఇప్పుడు నీకు కమిషన్ వేసింది దేనికి? ఆయన అసలు సార్ రాకముందే, కేసీఆర్ గారు రాకముందే కేసీఆర్ గారిని ఎందుకు పిలిపిస్తాయి నువ్వు? విద్యుత్ శాఖ మంత్రులను, విద్యుత్ అధికారులను వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత నీకు క్లారిటీ రాకపోతే అప్పుడు కేసీఆర్ దగ్గర దాకపో. అంటే మీ లక్ష్యం అంతా కేసీఆర్ గారిని తప్పు పట్టడానికి, కేసీఆర్ గారిని ఏదో తప్పు చేసిండని చెప్పడానికి మీ ప్రయత్నం. దానికి ఏది నిన్న మనం చూసినాం ఎట్లా చేస్తున్నారు వాళ్ళు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని పక్కన కూర్చుండబెట్టుకుని, ములుగులో పోయినప్పుడు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి సీతక్కని పక్కన కూర్చుండబెట్టుకున్నాం. ఏది భువనగిరికి పోయి అది ఇనాగ్రేషన్ చేస్తుంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన కూర్చుండబెట్టుకున్నాం. జనగాంలో కూర్చుండబెట్టుకున్నాడు కేసీఆర్ గారు. వాళ్ళు అక్కడ నుంచే కదా ఇంత మంచి అద్భుతమైన పాలన మేము ఇప్పుడు చూడలే అని చెప్పేసి అన్నది. మరి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారిని ఎక్కడ కూర్చుండబెట్టిరండి? సబితా ఇంద్రారెడ్డి గారు ఒక సీనియర్ నాయకురాలు. ఆమె ఒక 5 సార్లు వాళ్ళ లైఫ్నే ప్రజల గురించి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. ఆమెను తీసుకొచ్చి కింద కూర్చుండబెట్టి ఓడిపోయినాడు గతంలో అక్కడ మహేశ్వరం ఎమ్మెల్యే కూడా చేయలేను, ఆయన తీసుకొచ్చి డాష్ మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఇట్లా గతంలో చాలా జరిగినాయి. కాబట్టి మొన్నటిదాకా మంత్రి ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కింద కూర్చుండబెట్టారు. అసలు ఏం చేయనోడు, ఈరోజు గెలవనోడు, ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధం లేని తీసుకొచ్చి డాష్ మీద కూర్చుండబెట్టారు. ఇది కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలన. అంతేందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం కరెంటు మీద కమిషన్ వేసారు. దేనికి వేసినావు నువ్వు? అప్పటికి నార్త్ గ్రిడ్ అంతకుముందు తక్కువ ధరకు దొరికింది అంటారు. నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ కనెక్షనే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కరెంటు మీద కమిషన్ వేసినప్పుడు ఇంతకంటే తక్కువ ధరకు దొరికింది, ఏడు దొరికింది ఒక కాగితం చూపెట్టు. ఆ కాగితం కూడా లేదు. కానీ కేసీఆర్ గారి మీద అబాండం వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వస్తే 86 పిల్లర్లు ఉన్నాయండి. దాంట్లో ఒక పిల్లరు జియోలాజికల్ అడ్జస్ట్మెంట్ తోటి స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే దాని గురించి కంప్లీట్గా మేము స్టడీ చేసినాం కాబట్టి, నేను ఒక సివిల్ ఇంజనీర్ ఇరిగేషన్లో పనిచేసినా కాబట్టి జియోలాజికల్ అడ్జస్ట్మెంట్ తోటి అక్కడ ఒక పిల్లర్ కింద కొంత శాండ్ ఎస్కల్వేటర్ అయింది, దాని అంటే ఎరోజన్ అయింది పైపింగ్ తోటి. అయినప్పుడు దాన్ని ఏం చేయాలి, వెంటనే సెట్ చేయాలి. ఈరోజు ఒక్కటే చెప్తున్నా, కాళేశ్వరం మీద ఉన్నటువంటి ఇసుక టెండర్లకు 800 కోట్లకు పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని ఏదైతే ఆ 7th బ్లాక్ను ఒక్కదాన్ని రిమూవ్ చేసి రీకన్స్ట్రక్షన్ చేస్తే నీకు 400 కోట్లలో అయిపోతాయి. ఆ శాండ్ పైసలు ఆడబెట్టు, రైతులకు అక్కడికి వస్తాయి కదా. ఈరోజు పరిస్థితి ఏంటంటే వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఏదైతే కాళేశ్వరం బేస్డ్ ప్రాజెక్ట్ నడుస్తుందో, ఎస్ఆర్ఎస్పి కెనాల్ వస్తుందో, అక్కడ ఎవరికి కూడా వాటర్ రాదు, ఆ వాటర్ పోదు. తద్వారా ఏమైతే అక్కడ చెరువులు ఉండాయి. కాబట్టి వ్యవసాయం అంతా కుంటుపడేటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటుందంటే, ఒకటే అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని. మేము 2014 నుంచి 2023 దాకా క్రాప్ పీరియడ్ ఏదైతే ఉందో ఎంత పంట వచ్చిందో బయట పెట్టు. ఈ రోజు మన 23-24కు నువ్వు ఎంత పంట కొన్నావు కూడా బయట పెట్టు. మేము లాస్ట్కి 22-23కు మేము 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. నువ్వు 23-24కు ఎంత ధాన్యాన్ని కొన్నావు బయట పెట్టు. రైట్. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రుణమాఫీని అందరూ రైతులకు కూడా ఎన్నికల ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు అందరికీ కూడా రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.